తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో యుద్ధ వాతావరణం నెలకొంది. కర్రెగుట్టలో కేంద్ర బలగాల ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. 5 రోజులుగా కర్రెగుట్టలో కూంబింగ్ చేస్తున్నారు పోలీసులు. ఇక కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. కర్రెగుట్టలోని ప్రధాన కొండపై బేస్ క్యాంపుకు ఏర్పాట్లు చేస్తున్నాయి బలగాలు. బేస్ క్యాంప్ దగ్గరకు ఆర్మీ హెలికాప్టర్లలో భారీగా ఆయుధాలు తరలిస్తున్నారు. 10,000 మంది పోలీసులతో శాశ్వతంగా క్యాంప్ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇక మావోయిస్టులు అమర్చిన ఫ్రెషర్ మైన్స్ పేల్ చేస్తున్నారు. బేస్ క్యాంప్ ఏర్పాటయ్యాక భారీ కూంబింగ్ కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కర్రెగుట్టలో 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి భద్రతా దళాలు. మావోయిస్టు కీలక నేత హిడ్మాతో పాటు 1000 మందికి పైగా PLGA నెంబర్ 1 బెటాలియన్ సభ్యులు ఉన్నారన్న సమాచారంతో కర్రెగుట్టలను జల్లెడపడుతున్నారు పోలీసులు. అయితే కూంబింగ్ ఆపి శాంతి చర్చలు చేయాలని మావోయిస్టులు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. అయినా ఆపరేషన్ కొనసాగించడంపై పౌర హక్కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. కేంద్రం వెంటనే కాల్పులు విరమించి భద్రతా బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యుద్ధంలో ఆదివాసీ మహిళలు, పిల్లలు చనిపోతున్నారని చెప్పారు. పీసా చట్టం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులపై దాడులు ఆపి శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఇక కర్రెగుట్టలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలిసిందే. ఈ క్రమంలో ఓ సైనికుడికి గాయాలైనట్లు సమాచారం. ఎన్కౌంటర్ కోసం వెళ్తున్న DRG జవాన్కు IED పేలి గాయాలయ్యాయని తెలిసిందే. గల్గాం నుంచి కర్రెగుట్ట వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. సైనికుడి కాళ్లకు గాయాలవడంతో గల్గాం CRPF క్యాంపులో ప్రథమ చికిత్స చేసి హెలికాప్టర్లో బీజాపూర్ హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం. రైట్గా ఎన్కౌంటర్ కు సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కర్రెగుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ పై అప్డేట్స్ ఏంటి? కగార్ ఆపరేషన్ లో భాగంగా మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి అబూజ్మడ్ నుంచి మొదలు పెడితే అనేక ప్రాంతాల్లో కూడా ఆపరేషన్ చేసుకుంటాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కూడా పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేయడం, అక్కడ రోడ్లు వేయడం, ఈ విధంగా మావోయిస్టు పార్టీలను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కర్రెగుట్ట ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా 5 రోజులుగా జరుగుతున్నప్పటికీ ఒక్క రోజులో జరిగిన ఆపరేషన్ కాదు. దాదాపు చాలా రోజులుగా ఈ కర్రెగుట్ట పైన కేంద్ర బలగాలు దృష్టి సారించినట్టుగా చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 24వ తారీఖు, ఈ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు నాడు ఒక డ్రోన్ విజువల్కు సంబంధించి బయటకు వచ్చింది. ఆ డ్రోన్ విజువల్లో కూడా కర్రెగుట్ట పైకి భారీ ఎత్తున మావోయిస్టులు పైకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. అవి ఇప్పుడు బయటికి వచ్చాయి. ఈ దృశ్యాల ఆధారంగా చాలా రోజులుగా కర్రెగుట్ట పైన కేంద్ర బలగాలన్నీ కూడా దృష్టి సారించాయి. ఇంటెలిజెన్సీ కావచ్చు, ఇవి తర్వాత SB కావచ్చు, ఇతర పోలీస్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి అంతా కూడా సేకరించిన తర్వాతనే ఈ ఆపరేషన్ను మరింత ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కర్రెగుట్టలకు సంబంధించి కూడా ఇటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ బార్డర్లో ఉంటాయి. పూర్తిగా ఎక్కువగా ఛత్తీస్గఢ్ వైపే ఉంటాయి. ఇదంతా కూడా మావోయిస్టులకు పెట్టని కోటలాగా ఉంటాయి. ఇవంతా కూడా వాళ్ళకు షెల్టర్ జోన్గా ఉంటాయి. ఇలాంటి కర్రెగుట్టలలో హిడ్మా మావోయిస్టు అత్యంత కీలకమైన నేత, ఆయనతో పాటు ఆయనకు సంబంధించినటువంటి దళం మొత్తం కూడా ఈ కర్రెగుట్టలను స్థావరంగా చేసుకుని అక్కడే మకాం వేశాయి అనేది కేంద్ర బలగాలు గుర్తించాయి. అందులో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా గత 5 రోజులుగా పూర్తిగా కర్రెగుట్టను అష్టదిగ్బంధం చేశారు. ఇప్పటికే అక్కడ కాల్పులు జరుగుతున్నాయి. డ్రోన్లతోటి ఎప్పటికప్పుడు నైట్ విజన్ తోటి కూడా పరిశీలిస్తున్నారు. పైన దాదాపు 1000 నుంచి 2000 మంది వరకు కూడా మావోయిస్టులు ఉన్నారు అనేది ప్రాథమికంగా గుర్తించినట్లుగా చెప్తున్నారు. అక్కడ అందులోనూ హిడ్మాతో పాటు మరొక 8 మంది కీలకమైనటువంటి మావోయిస్టు సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి నేతలు అక్కడే ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వింగ్స్, అదేవిధంగా వివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇదే కర్రెగుట్ట పైన మకాం వేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ను నిర్వహిస్తున్నారు. దీంట్లో కేంద్ర బలగాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బలగాలు కావచ్చు, బస్తార్ ఫైటర్స్ కావచ్చు, కోబ్రా దళాలు, అదేవిధంగా CRPF బలగాలు, ఇవన్నీ కూడా ఈ పోరాటంలో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం అయితే అక్కడ ఒక యుద్ధ వాతావరణమే ఉందని చెప్పచ్చు. గత 5 రోజులుగా పూర్తిగా సాయుధ బలగాలన్నీ కూడా ఈ కర్రెగుట్టను పూర్తిగా దిగ్బంధం చేశాయి, పైకి వెళ్తున్నాయి. అయితే ఇప్పటికే కర్రెగుట్ట సమీపంలో ప్రాంతాలలో కూడా మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి 12 వరకు కూడా పోలీస్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కర్రెగుట్టగా టార్గెట్గా కూడా ఒక అతిపెద్ద పోలీస్ బేస్ బంక్ ఏర్పాటు చేయాలనేది భావిస్తున్నారు. ఇక్కడ దాదాపుగా
10,000 మందితోటి ఈ పోలీసులను ఇక్కడ మోహరింప చేయాలనేది భావిస్తున్నారు. ఈ పోలీస్ బేస్ క్యాంపుకు సంబంధించి కూడా అతిపెద్దగా ఏర్పాటు చేసి ఆ తర్వాత 2 నెలల పాటు కూడా ఈ ఆపరేషన్ పూర్తిగా నిర్వహించాలనేది భావిస్తున్నారు. అందులో భాగంగా అక్కడికి కావలసినటువంటి వాళ్ళకు సరంజామా అందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే అక్కడికి 4 హెలికాప్టర్లు, 20 మానవరహిత విమానాలు, తర్వాత యుఎన్ఎల్, తర్వాత డ్రోన్లకు సంబంధించినటువంటి కావచ్చు, వీటన్నిటి సహాయంతో అయితే ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగిస్తున్నది. దాదాపు గుట్ట పైభాగంలో కూడా బాంబులు వేస్తున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. రాత్రి లేట్ నైట్ వరకు కూడా ఈ కాల్పులు వినిపిస్తున్నాయనేది చుట్టుపక్కల గ్రామస్తులు చెప్తున్నారు. భారీ బాంబు పెళ్ళులు వినిపిస్తున్నాయి. అక్కడ ఒక సైనికుడు కూడా గాయపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కొన్ని ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. కర్రెగుట్ట చుట్టూ కూడా మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి బాంబులు కావచ్చు, వాటిని డిస్పోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. రెండో వైపు వాతావరణం కూడా ఉక్కపోత కావచ్చు, ఎండ తీవ్రత, రాత్రి అయితే ఉక్కపోత, మధ్యాహ్నం నుంచి కూడా వడదెబ్బ కొడుతుంది. తర్వాత తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నేపథ్యంలో కొంత ప్రతికూల వాతావరణంలో కూడా అక్కడ సాయుధ బలగాలు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది అస్వస్థకు గురి కావడం, సన్స్ట్రోక్కు గురై ఉన్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లకు సంబంధించి చూస్తే మొన్న మాత్రం 3 మహిళా నక్సల్స్ చనిపోయారనేది బస్తారాజీ సుందర్రాజు ప్రకటించారు. అదేవిధంగా అక్కడ భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నాం. సేమ్ టైంలో చాలామంది ప్రాణ నష్టం మావోయిస్టు పార్టీకి జరిగి ఉండొచ్చు, అదేవిధంగా చాలామంది గాయపడి ఉండొచ్చు అనేది ఆయన అఫీషియల్గా ఒక ప్రకటన జారీ చేశారు. కానీ ఉదయం నుంచి కూడా మరొక వార్త బయటకు వచ్చింది. ఇది రాత్రి జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 28 మంది నక్సల్స్ మృత్యువాత పడినట్టుగా ఒక సమాచారం వస్తుంది. దాంతోపాటు భారీగా చాలామంది గాయపడ్డారు అనేది మరొక వార్త వస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే ఏది బయటికి రాలేదు. ప్రస్తుతం అయితే అక్కడ మాత్రం భారీగానే ఎన్కౌంటర్ జరుగుతుంది, కాల్పులు జరుగుతున్నాయి. తర్వాత మావోయిస్టులు ఏర్పాటు చేసినటువంటి బాంబులను డిస్పోజ్ చేయడంతో పాటు కర్రెగుట్ట పైన కూడా ఇటు మానవరహిత విమానాలతో పాటు డ్రోన్లతో కూడా బాంబులు వేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా దిగ్బంధం చేసే ప్రయత్నం చేస్తున్నారనేది సమాచారం అవుతుంది. ఈ ఆపరేషన్ మరొక 2 నెలల పాటు కూడా కొనసాగించాలనేది ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. పోలీస్ బేస్ క్యాంపును ఇక్కడ భారీగా ఏర్పాటు చేయాలి. కర్రెగుట్ట టార్గెట్గా ఇక్కడ శాశ్వతంగానే ఈ పోలీస్ బేస్ క్యాంపును ఉంచాలి. ఇక్కడ దాదాపు 10,000 మందితోటి ఈ క్యాంపును కంటిన్యూ చేయాలనేది కూడా ఒక ప్రాథమికంగా నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఆయుధాలను కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి సాయుధ బలగాలను కూడా అక్కడికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ అక్కడ కావాల్సినటువంటి మెడిసిన్స్ కావచ్చు, తర్వాత నిత్యావసర వస్తువులు కావచ్చు, లేదా అక్కడ ఉండే సాయుధ బలగాలకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా కూడా అంత సామగ్రిని అంతా కూడా అక్కడికి తరలించే ప్రయత్నాలు వైపు జరుగుతున్నాయని తెలుస్తుంది. సేమ్ టైంలో మరోవైపు కూంబింగ్ సంబంధించి కూడా అత్యంత వేగంగా జరుగుతుంది, భారీ కూంబింగ్ జరుగుతుంది, ఎక్కడికక్కడ కాల్పులు జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. బట్ ఇప్పటివరకు అయితే భారీగా మావోయిస్టులకు నష్టం వాటిల్లింది, ఎక్కువ మంది చనిపోయారు అనేది సమాచారం వస్తున్నా అఫీషియల్గా ఇప్పటివరకు ధృవీకరించలేదు. మరోవైపు మావోయిస్టు పార్టీ కూడా ఇప్పటికే ఈ కాల్పులను విరమించాలి, 2 రోజుల పాటు ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలి. సేమ్ టైంలో పౌర హక్కుల సంఘాల నేతలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ వరంగల్లో కూడా హరిగోపాల్తో పాటు మిగతా నేతలు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ఖగార్ ఆపరేషన్ ద్వారా మావోయిస్టులు కేంద్రానికి కాదు, దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి గిరిజన మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ శాంతి చర్చలు కావాలి, మావోయిస్టులు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వైపుగా అడుగులు వేయాలి, ఇక్కడ కాల్పులను విరమించుకోవాలి అనేది వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు మానవ హక్కుల సంఘాలు కావచ్చు, పౌర హక్కుల సంఘాలు ఈ విధమైనటువంటి డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కర్రెగుట్ట చుట్టూ మాత్రం పోలీసు బలగాలు అయితే మోహరించాయి. కేంద్ర బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి బలగాలంతా కూడా కర్రెగుట్ట చుట్టూ కూడా 148 కిలోమీటర్ల మేర ఈ బలగాలన్నీ కూడా ఉన్నాయి. పోలీస్ బేస్ క్యాంపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికైతే అక్కడ ఒక యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఈ ఆపరేషన్ మరొక 2 నెలల పాటు కూడా కంటిన్యూగా చేసే అవకాశం ఉంది. ప్రధానంగా మావోయిస్టు పార్టీ అత్యంత కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి హిడ్మా టార్గెట్గానే ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మాధురి.
రాష్ట్రంలో ఎండలతో పాటు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా వర్షాలు కురవచ్చన్నారు. ఇవాళ రేపు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో భారీ ఎండలు కూడా ఉంటాయన్నారు. ఇక 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్రంలో 2 రోజులు భిన్న వాతావరణం ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అధిక ఎండలు, వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు కురవచ్చన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రానున్న 2 రోజులు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ యొక్క వేడిమి వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంచెం రాత్రిపూట ఉష్ణ తీవ్రత కూడా గణనీయంగా పెరిగినప్పటికీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది తూర్పు తెలంగాణ జిల్లాలకు మనం స్పష్టంగా చూడొచ్చు. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందన్నారు. మరో 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక అధిక ఎండల నేపథ్యంలో 23 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, వరంగల్ మినహా అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. 40 నుంచి 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. ఆదిలాబాద్లో సుమారు 44.6 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిజామాబాద్లో కూడా సుమారు 43 నుంచి 43.8 వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఇంకా చూసుకున్నట్లయితే సుమారు సిటీలో కూడా ఆల్మోస్ట్ 39.2 వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. చాలా చోట్ల ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సుమారు 39 నుంచి 40 మధ్యలోనే నమోదయ్యాయని చెప్పచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. 3 రోజులుగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చాలా విపరీతమైన వేడి ఉన్నది, భరించలేని పరిస్థితి లేదు. పర్టికులర్ వృద్ధులైతే బట్టి దగడికే వేడి అలలకే పరిశాన్ అవుతున్నారు. అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ఎండకు డీహైడ్రేషన్ బారిన పడకుండా, వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఎండలో బయటకు వెళ్లొద్దని, నీరసం కాకుండా వాటర్, జ్యూసులు ఎక్కువగా తాగాలని చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 39 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు జనం. బాణుడు ప్రతాపానికి పనులు వాయిదా వేసుకుంటున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలను ఎక్కువసేపు ఎండలోకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గంటకు 1 గ్లాస్ వాటర్, రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలంటున్నారు. అవసరమైతే ఉప్పు, పంచదార కలిపి నీటిని గాని, మజ్జిగ గాని తీసుకోవాలన్నారు. సీజనల్ పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. వేసవిలో వడదెబ్బ చాలా ప్రమాదకరమైందంటున్నారు డాక్టర్లు. మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ పనిచేయకపోవడంతో వడదెబ్బ తాకుతుందన్నారు. సాధారణంగా వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందని, ఇంతకంటే ఎక్కువ అయితే వడదెబ్బ వస్తుందని చెప్పారు. ఎండలకు మొదట తలనొప్పి, తల తిరగడం, సరిగ్గా చూడలేకపోవడం జరుగుతుందన్నారు డాక్టర్లు. రక్తపీడనం మామూలు కంటే తక్కువగా ఉంటుందన్నారు. శరీరం నుంచి చెమట కారుతుందని తెలిపారు. ఇలాంటి సమయంలో ట్రీట్మెంట్ అందించకపోతే వ్యక్తి స్పృహ కోల్పోయి మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నల్గొండలో విపరీతంగా ఎండలు కొడుతున్నాను. 8:30-9కి బయటకు వచ్చలేదు. ఇంట్లో ఏసీలు వేసుకున్నా కానీ ఏసీ కూలింగ్ కూడా సరిపోవట్లేదు అనమాట. బయట దగ్గర చూసిన ఆనించి ఇక్కడ దాకా 1 జనం కూడా ఆపేసారు. మామూలు టైంకి రోడ్డు మీద ఫుల్ జనాలు ఉండేది. ఎండలు మాత్రం ఘోరంగా కొడుతున్నాయి. ఇంట్లోనే ఉంటారు, బయటికి వెళ్ళారు. బాగా ఎండలు ఫుల్ ఉన్నాయి. గిరాకీ అయితే లేదు సరిగా.
ఎండలకు గుంటలేరు సారు. ఎప్పుడు లేవు సార్, ఈసారే ఉన్నాయి. ఫుల్ ఎండలు ఉన్నాయి ఈసారి. ఎందుకో ఏమో మరి, ఒళ్ళు మంట మండిపోతుంది. అక్కడికి గాలి ఫుల్ వస్తుంది సార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడెం, హుజూర్నగర్, కోదాడలో ఎండలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రైసు మిల్లులతో పాటు సిమెంట్ పరిశ్రమలు ఉండటంతో ఎండ తీవ్రత పెరిగింది. పనులపై బయటకు వచ్చిన వారి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి స్వచ్ఛంద సంస్థలు. నల్గొండ కేంద్రంలో ఎండలు ఎక్కువ ఉండటం, రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. సిగ్నల్స్ దగ్గర పోలీసు వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసి చాలా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ఉంచారు. చాలా సంతోషకరమైన విషయం. నల్గొండలో తీవ్రంగా 46-47 ఎక్కువనే ఉన్నట్టుంది టెంపరేచరు. ఉడకపోత, భయంకరమైన ఎండ, వేడి బాగా తట్టుకోలేని పరిస్థితి ఉంది ప్రజలు. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పెద్దపల్లి జిల్లా గోదావరికని నెహ్రూ స్టేడియంలో సబ్ డివిజన్ పోలీసులకు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఆదేశాలతో ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో డ్రిల్ ప్రాక్టీస్ చేశారు. అక్రమ జన సమూహాలను ఎలా చెదరగొట్టాలనే వ్యూహంలో భాగంగా సిబ్బందికి శిక్షణ అందించారు. ఇక శాంతి భద్రతలను కాపాడుతూనే జన సమూహాలను నియంత్రించడం మాబ్ ఆపరేషన్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్. ప్రతి విషయము ల్యాండ్ ఆర్డర్కు కనెక్ట్ అయి ఉంటుంది. అది ట్రాఫిక్ సమస్య కావచ్చు, నార్మల్ పబ్లిక్ సమస్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో మీరు అలర్ట్గా ఉండాలి. నైట్లో ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. మీకు ఎక్కడ ఏ పాయింట్లో అయితే డ్యూటీ వేశారో ఆడ చాలా అలర్ట్గా ఉండాలి. మీ డ్యూటీ అయిపోయేంత వరకు మీరు ప్రాపర్గా డ్యూటీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆఫీసర్ మీకు బందోబస్తు కంప్లీట్ అయిపోయింది వెళ్ళండి అని చెప్పేంత వరకు ఎవరు వెళ్ళొద్దు. మీ ఇన్ఛార్జీలకు బాధ్యత ఉంటుంది, మీకు బాధ్యత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు కనుక సరిగ్గా వర్క్ చేయకపోతే అరగంటలో అయిపోయే బందోబస్తు, 1 అవర్లో అయిపోయే బందోబస్తు 3-4 రోజులు కంటిన్యూస్గా జరుగుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. కాశ్మీరులోని పెహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆలయ పరిసరాలు, ఆలయ క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, శివాలయం ఆలయ మాడ వీధుల్లో సెల్ ఫోన్ కౌంటర్లు, లగేజ్ కౌంటర్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఆలయ ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది భద్రతా విషయంలో అలర్ట్ అయ్యారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు భద్రతా సిబ్బంది. అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. కొండపైకి వచ్చే వాహనాలపై కూడా నిఘా పెడుతున్నారు. ఇక రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఆలయ భద్రతకు, భక్తుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఎస్పీఎఫ్ ఆర్ఎస్ శేషగిరి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామన్నారు. ప్రతి కల్లుగీత కార్మికుడు సేఫ్టీ కిట్లను ధరించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలన్నారు ఎమ్మెల్యే వేములు వీరేశం. కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం ఆధునిక టెక్నాలజీతో కాటమయ్య సురక్షా కిట్లను తయారు చేయించిందన్నారు. కల్లుగీత కార్మికులు ఈ సేఫ్టీ కిట్లను ధరించిన తరువాతనే తాటి చెట్లు ఎక్కాలని సూచించారు వీరేశం. నల్గొండ జిల్లా నక్రేకల్లో కాటమయ్య సేఫ్టీ కిట్లను గౌడ కులస్తులకు అందజేశారు ఎమ్మెల్యే వేముల. ఇక నియోజకవర్గంలో ఉన్న 500 మంది కల్లుగీత కార్మికులకు ఈ కిట్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వేముల. నగరికల్లో హెడ్ క్వార్టర్ మినాయించి మిగతా అన్ని సొసైటీలకు సంబంధించి ఈరోజు 500 కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నగరికల్ సొసైటీ ఎలక్షన్ ఉండటం మూలంగా ఆ సొసైటీ పంపిణీ చేయలేదు. మిగతా నియోజకవర్గంలో ఉండేటువంటి గౌడ సోదరులందరూ కూడా ట్రైనింగ్ పొంది ఈ సీజన్ కాబట్టి ప్రమాదం జరగొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 500 మందికి కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్సైజ్, ఈఎస్, మిగతా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది గౌడ సోదరులు వారి వృత్తి మీద ఆధారపడి తన జీవనాన్ని గడుపుతూ ఉంటూ ప్రమాద బారిన పడి ప్రాణాలు పోవటం లేదు అవుటి వాళ్ళు అయ్యేటువంటి ఒక
పరిస్థితి రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి క్రమంలో గౌడ సోదరుల ప్రాణాన్ని కాపాడాలి, వాళ్ళ శ్వాసితమైనటువంటి అంగవైకల్యానికి లోనైతులు, ప్రమాదాలు జరిగితే దాని నుంచి కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఒక కొత్త టెక్నాలజీతో రూపొందించినటువంటి ఈ కాటమయ్య కిట్టు పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రమాదాలని కాపాడవచ్చు అనేటువంటి సదుద్దేశంతో ఈ కిట్టును ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మొదటి విడత 200 కిట్లు వచ్చినాయి, రెండో విడత ఈరోజు 500 కిట్లు వచ్చినాయి. ఈ కిట్లను గౌడ సోదరులు ఉపయోగించుకొని వాడుకొని ప్రమాదాల బారి నుంచి తమకు తాము రక్షించుకోవడానికి ఒక రక్షణ కవచంగా దీన్ని వాడుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని గౌడ సోదరుల పక్షాన చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మా నియోజకవర్గ గౌడ సోదరుల తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భూ సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరించేలా భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినట్లు చెప్పారు కలెక్టర్ సంతోష్. జోగులాంబ, గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో భూభారతిపై స్థానికులకు అవగాహన కల్పించారు. కొత్త చట్టంతో భూ రిజిస్ట్రేషన్, ఆర్ఓఆర్ మార్పులు, సాదా బైనమాలు, వారసత్వ భూముల చేంజ్ మరింత ఈజీ అవుతుందన్నారు. ఇక పంట భూముల సమస్యలను రైతులు మీ సేవలో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. నిర్దేశించిన గడువులోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు కలెక్టర్. చట్టం ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచన ఏదంటే మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా జిల్లా స్థాయిలోనే అయిపోవాలి. తహసీల్దార్ స్థాయిలో మ్యాక్సిమం అయిపోతే ఆర్డీఓ గారి స్థాయి, ఆర్డీఓ గారి దగ్గర కూడా పరిష్కారం కాకుంటే కలెక్టర్ గారు, అంటే మొత్తం మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా మనకి జిల్లా స్థాయిలోనే పరిష్కారం చేయాలి అనేది ఒకటి గవర్నమెంట్ ఉద్దేశం. ఇది చేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ కొత్త చట్టం తీసుకొని వచ్చింది. ఈ కొత్త చట్టంలో కొన్ని మార్పులు తీసుకొని వస్తున్నారు. దాంట్లో ప్రతి ఒక్కటి రైతులకి కూడా ఈ భూదార్ కార్డ్ అని కూడా పెట్టాలి అని ఆలోచిస్తున్నారు గవర్నమెంట్. మీకు అందరికీ దాదాపు అందరికీ కూడా ఇప్పుడు ఎలా ఆధార్ కార్డు ఉందో అలాగే ప్రతి ఒక్క రైతులకి ఎవరెవరికి భూమిలు ఉన్నాయి అందరికీ ఒక భూదార్ కార్డ్ అని ఇచ్చేసి ఆ భూదార్ కార్డులో మీకు ఏమేమి భూమిలు ఉన్నాయి అన్నీ లిస్ట్ చేసేసి దానితో పాటు ఒక నక్ష కూడా పెట్టాలి అని ఒక గవర్నమెంట్ యొక్క ఆలోచన. ఇప్పుడు ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు, మీకు 4 కొడుకులు ఉంటే 4 ఎకరాలు ఉంటే అందరికీ ఒక్కొక్క ఎకరాలో వెళ్ళడం ఇట్లాంటిది ఉండేది. కానీ ఎవరిది ఎక్కడ వస్తుంది, ఏ వైపు వస్తుంది, ఏ డైరెక్షన్లో అనేది తెలియకుండా ఉంటే, కానీ ఇప్పుడు ఈ యొక్క చట్టంతో గవర్నమెంట్ యొక్క ఆలోచన ఏదంటే 4 కొడుకులకి 4 ఎకరాలు పోయింది అంటే ఎవరికి ఎక్కడ ఉంది, నార్త్ డైరెక్షన్లో, సౌత్ ఉన్నాయా, తూర్పులో ఉన్నాయా, ఇంకా ఆర్డీఓ గారు కూడా ఏదైనా పొరపాటు చేసినారంటే కలెక్టర్ గారికి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇలాంటిది ముందు మీకు ధరణి చట్టంలో లేకుంటే ఇప్పుడు కొత్త చట్టం వల్ల మీకు ఇక్కడ ఆర్డీఓ గారి లెవెల్లో లేదంటే కలెక్టర్ గారి లెవెల్లోనే మీకు మ్యాక్సిమం సమస్యలు ఏమేమి ఉన్నాయి పరిష్కారం అయిపోతాయి. అలాగే ఇందాక చెప్పినట్టు ఓఆర్సీ పెట్టినా లేదంటే సాదా కాగితాల నుంచి మీకు ఈ భూమి వచ్చినా కూడా అట్లాంటి దరఖాస్తు ఆర్డీఓ గారికి పెట్టుకోవాలి. ఆర్డీఓ గారు పొరపాటు చేసినారు మీకు సమాధానం లేదంటే కలెక్టర్ గారికి ఫస్ట్ అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ గారి దగ్గర కూడా మీకు సమస్యలు పరిష్కారం కాలేదంటే మనకి ఒక ట్రిబ్యునల్ అని చేయడం జరుగుతుంది. ఆ ట్రిబ్యునల్లో కూడా మీరు దరఖాస్తు చేసుకొని దానికి కూడా సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. భూభారతి చట్టంతో నిరుపేద రైతులకు న్యాయం జరుగుతుందన్నారు సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరి. పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం, అమీన్పూర్ మండలాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇక ధరణి సమస్యలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టంను తీసుకొచ్చిందన్నారు కలెక్టర్. ప్రతి గ్రామంలో భూ రికార్డులు తయారు చేసి ఏటా గ్రామాల్లో డిస్ప్లే చేయనున్నట్లు చెప్పారు. ఇక పెండింగ్ లో ఉన్న సాదా బైనమా పరిష్కారం కోసం భూభారతిలో ఛాన్స్ ఇచ్చారన్నారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్ సహా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో 7 దశాబ్దాలకు పైగా సాగు తాగునీరు అవసరాలు తీర్చుతూ జిల్లా రైతాంగానికి వరప్రధానులుగా ఉన్నాయి శ్రీరామ్ సాగర్ నిజాం సాగర్ ప్రాజెక్టులు. ఇక సామర్థ్యం మేరకు నీటి నిల్వలు లేకపోయినా రైతులను ఆదుకున్న చరిత్ర ఈ ప్రాజెక్టుల సొంతం. అయితే అదంతా గతం. ప్రస్తుతం ప్రాజెక్టులో పూడికలు పేరుకుపోయి నీటి నిల్వలు లేక ఆయకట్టు రైతుల అవసరాలు తీర్చలేక మరుగున పడుతున్నాయి ఈ ప్రాజెక్టులు. ఇక చాలా ఏళ్లుగా సర్వేలకే పరిమితమైన ప్రాజెక్టుల పూడికితీతపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్ట్ 1923లో 29.7 టీఎంసీల కెపాసిటీతో ఈ ప్రాజెక్టు కట్టారు. కానీ పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం భారీగా తగ్గింది. ప్రస్తుతం 17 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని అధికారులు చెప్తున్నా ఆ స్థాయిలో నీరు నిల్వ ఉండటం లేదని తెలిసిందే. ఈ సమస్య పరిష్కరించేలా ప్రాజెక్టులో పూడిక తీయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఇందుకోసం ఇరిగేషన్ అధికారులు రాజస్థాన్లోని బీసల్పూర్ ప్రాజెక్టు పూడిక తొలగించే ప్రక్రియను పరిశీలించారు. త్వరలోనే తెలంగాణలోనూ నిజాం సాగర్తో పాటు మరో 5 ప్రాజెక్టుల్లో పూడిక తొలగించేందుకు కార్యాచరణ రూపొందించారు. 1965లో నిజాం సాగర్ ప్రాజెక్టులో పూడికతో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 11.2 టీఎంసీలకు పడిపోయింది. దీంతో 1974-78 మధ్యలో ప్రాజెక్టు గేట్ల ఎత్తు పెంచి అదనంగా 20 గేట్లు నిర్మించి 17.9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేలా ఆధునీకరించారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులోకి వరద వచ్చే ప్రాంతాల్లో కుంటలు నిర్మించి పూడిక పేరుకుపోకుండా చూడాలి. కానీ అది జరగడం లేదు. పోచారం, సింగూరు జలాశయాలు నిండితే వరద నీటిని కిందికి వదులుతారు. అలా ప్రాజెక్టులోకి నేరుగా పూడిక వచ్చి చేరుతుందన్నారు ఇరిగేషన్ అధికారులు. నిజాం సాగర్ కింద 2.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు రైతులు. పూడిక తొలగిస్తే వానాకాలంలో ప్రాజెక్టు పూర్తిగా నిండి 2 సీజన్లకు సరిపడా సాగునీరు నిల్వ ఉంటుంది. 1,00,000 ఎకరాల ఆయకట్టు అదనంగా పెరిగే అవకాశం ఉంది. మట్టి ఎక్కువ పేరుకపోవడం వల్ల ఉన్న నీళ్లు మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి. వర్షాకాలంలో కూడా 10 టీఎంసీల కంటే నీళ్ళు ఎక్కువ నిల్వ ఉండట్లేదు. దానివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. ఒక్క పంటకే నీళ్ళు నిల్వ ఉంటుంది. ఒక సంవత్సరం వర్షాలు పడకపోతే ఇంకో సంవత్సరానికి నీళ్లు నిల్వ ఉండకుండా రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది లోపల పూడిక పెరిగిపోవడం వల్ల ఈ యొక్క నీటి అనేది గోదావరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాటర్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. పూడిక తీసినట్లయితే వచ్చినటువంటి వాటర్ ఎంత ఉంటే అంత అక్కడ నిల్వ ఉంటుంది. కాబట్టి ఇక్కడ టీఎంసీలు కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు కూడా మంచిగా ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోనూ పూడిక పేరుకుపోయింది. నిజామాబాద్ జిల్లా పోచంపాడు దగ్గర గోదావరి నదిపై 110 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు ఎస్ఆర్ఎస్పీ ప్రధాన సాగునీటి వనరు. 6 దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణకు సాగునీరు అందిస్తోంది ఈ ప్రాజెక్టు. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలతో రైతులకు నీళ్లందుతున్నాయి. ఈ కాలువల్లో కేవలం నిజామాబాద్ జిల్లాలో 2,000కు పైగా మోటార్లుంటే మిగతా అన్ని జిల్లాలు కలిపి 10,000 మోటార్లున్నాయి. కాలక్రమేణా ఎస్ఆర్ఎస్పీలోని వరద నీటితో భారీగా మట్టి కొట్టుకొచ్చి పూడిక పెరిగింది. 3 దశాబ్దాల్లో ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయింది. గత సర్కార్లో పూడిక తీతకు చాలాసార్లు సర్వేలు చేసినా భారీ ఖర్చు అవుతుందని పనులు చేపట్టలేదు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న నిజామాబాద్లో ఆయకట్టు పెంచాలని భావిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీలోనూ పూడిక తీతకు ప్రణాళికలు చేస్తుంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 1405 ఫీట్స్ అండి. దాని కెపాసిటీ 17.8 టీఎంసీ. ప్రస్తుతం ప్రాజెక్ట్లో 1393.5 టీఎంసీ ఫీట్స్ వరకు వాటర్ ఉన్నాయి. పోయిన ఈ సీజన్లో మనం యాసంగి పంటకి 10.4 టీఎంసీ వరకు మనం వాటర్ ఆయకట్టుకు అందించామండి. 1,25,000 ఎకరాల వరకు నీరు మనం అందించాము. ప్రస్తుతం మనకి ప్రాజెక్ట్లో 5.8 వరకు 8 టీఎంసీ వరకు వాటర్ నిలువ ఉన్నాయి. పూడిక తీతతో జిల్లాలో 1,00,000 ఎకరాల్లో ఆయకట్టు పెరిగే ఛాన్స్ ఉంది. 2,30,000 ఎకరాల ఆయకట్టున్న నిజాం సాగర్ ప్రాజెక్టు కింద మరో 1,00,000 ఎకరాల సాగు పెరిగే అవకాశం ఉంది. ఎస్ఆర్ఎస్పీ కింద మరో 2,00,000 ఎకరాల ఆయకట్టు పెరగచ్చు. ఇక త్వరలోనే పూడిక తీతకు టెండర్లు పిలుస్తామని మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ మహేష్ ప్రకటించడంతో జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ
పూర్తి స్థాయిలో డీసెడిమెంటేషన్ పూర్తి చేస్తాము. ఈ నెలాఖరులోపు టెండర్స్ పిలుస్తాము. కొన్ని లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తప్పనిసరిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నీరు పారే విధంగా మేము చేస్తాము, చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తాం. నిజాం సాగర్ ప్రాజెక్టులో కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కానీ ఉన్న సిల్ట్ని సెడిమెంటేషన్ తీసేస్తే నిజాం సాగర్ కూడా దాదాపు 1.5 ఎకరాలు అదనంగా ఆయకొట్టొచ్చే అవకాశం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 2.5 లక్షల పైచులకు ఎక్కువగా పారించే అవకాశం ఉంది. ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాం. ప్రాజెక్టుల్లో పూడికలు తీయటం కంటే కొత్త ప్రాజెక్టు నిర్మాణమే తేలిక అని అధికారుల సర్వేలు తేల్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పూడిక తీస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తుందో చూడాలంటున్నారు పబ్లిక్. వానాకాలంలో వందల టీఎంసీల వరదలు వస్తున్నా ఆ నీటిని నిల్వ చేసుకోలేని దుస్థితి ఎదుర్కొంటుంది పాలమూరు జిల్లా. 2 నదులు పారుతున్నా నీటి సంక్షోభాన్ని నివారించలేకపోతున్నారు పాలకులు. దీంతో ప్రతి ఏడాది యాసంగిలో కర్ణాటక నుంచి నీళ్లు వస్తేనే సాగునీరు ఉంటుంది. ఈ కష్టాలన్నీ అధిగమించేందుకు రేవంత్ సర్కార్ శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టనుంది. వరద నీటిని నిల్వ చేసుకునేలా ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది ప్రభుత్వం. కృష్ణా, తుంగభద్ర ఈ 2 జీవనదుల నడుమ ఉన్న నడిగడ్డ ప్రాంతం నిత్యం సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. జీవనదులు ప్రవహిస్తున్నా నీటిని కాపాడుకునే వీలు లేక మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. జూరాల, నెట్టెంపాడు రిజర్వాయర్లున్న సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడి రైతులు. వానాకాలంలో కృష్ణా బేసిన్లో వరద ఏరులై పారినా నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్టుల సామర్థ్యం ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. నెట్టెంపాడులో భాగమైన గూడెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్ల సామర్థ్యం కూడా తక్కువే కావడంతో పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందటం లేదు. గట్టు ఎత్తిపోతల పథకం ముందుకు సాగడం లేదు. దీంతో వచ్చిన వరదంతా జూరాల నుంచి దిగువకు వదలటం తప్ప ఒడిసి పట్టే అవకాశం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్లైనా ఎలాంటి మార్పు రాలేదు. ఏళ్ల తరబడి నీటి కష్టాలు తప్పడం లేదు. తెలంగాణలో కృష్ణానదికి ముఖద్వారమైన మక్తల్లోనూ సాగునీటికి రైతులు గోసపడుతున్నారు. ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గూడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. గూడెందొడ్డి దగ్గర రింగ్ బండ్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. కృష్ణానదికి 300 మీటర్ల దూరంలో గూడెందొడ్డి ప్రాజెక్టు ఉంటుంది. ఇక్కడ రింగ్ బండ్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు సామర్థ్యం 1 టీఎంసీ నుంచి 10 టీఎంసీలకు పెరిగే అవకాశం ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం పెంచి వరద నీటిని నిల్వ చేస్తే నడిగడ్డ ప్రాంతాలైన గద్వాల, పశ్చిమ మక్తల్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది. గుడ్డందొడ్డి రిజర్వాయర్ కృష్ణానదికి వెళ్ళి అతి సమీపంలో అతి తక్కువ ఖర్చుతోన ఈరోజు 1.5 టీఎంసీ ఉన్న రిజర్వాయర్ని మనం 15 టీఎంసీని ఇంక్రీజ్ చేయమని వితౌట్ ల్యాండ్ ఇది పోకుండా భూమి పోకుండా దాని రింగ్ బండ్ ద్వారా న్యూ మోడల్లో ఉన్న రింగ్ బండ్ ద్వారా 15 టీఎంసీలు నీటి సామర్థ్యాన్ని పెంచుకుంటే దానివల్ల కృష్ణానది ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటూ. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీ. కానీ పూడికతో 1.6 టీఎంసీ సామర్థ్యం తగ్గింది. ప్రస్తుతం 8 టీఎంసీల నీరే నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరితే అంటే నీటి నిల్వ 2.9 టీఎంసీకి చేరుకుంటే సాగునీటి సరఫరాకు అవకాశం ఉండదు. దీంతో ప్రతి ఏడాది యాసంగిలో సాగునీటి కోసం కర్ణాటక సర్కార్ నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సీజన్లోనూ నారాయణపూర్ డ్యాం నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా జూరాలకు కేవలం 1 టీఎంసీ మాత్రమే ఇచ్చింది. దీంతో జూరాల ఆయకట్టులో సాగునీటి తిప్పలు తప్పడం లేదు. గూడెందొడ్డి రింగ్ బండ్ ద్వారా 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే వేసవి కాలంలోనూ నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాన్ని తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారు రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్.